నమస్కారం అండి. వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్. ఈ వీడియోలో మనం 7వ భావం గురించి మాట్లాడుకుందాం. జ్యోతిష్యంలో సాధారణంగా 1 నుంచి 12 భావాల్లో మీకు ఇప్పటివరకు 6వ భావం వరకు నేను వివరించాను ఇంతకుముందు వీడియోల్లో. అంటే ఫస్ట్ హౌస్ గురించి, సెకండ్ హౌస్ గురించి, అంటే ఏ భావాల నుంచి ఏమేమి మనం తెలుసుకోవచ్చు. మనకి ఫస్ట్ హౌస్ నుంచి మన యొక్క శరీర తత్వం గురించి, మన యొక్క నాలెడ్జ్ గురించి, మన ఫేమ్ గురించి. సో సెకండ్ హౌస్ నుంచి మన కుటుంబము, మనం పెరిగిన వాతావరణము, సో మన యొక్క బ్యాంక్ బ్యాలెన్సు. థర్డ్ హౌస్ నుంచి మన యొక్క ఇరుగు పొరుగు వాళ్ళతో సంబంధాలు, మన సహజ భావం అంటే మన యొక్క సహజ స్థితి ఏంటి, తర్వాత మన కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా 3వ భావం నుంచి చూస్తాం. సో అట్లాగే 4వ భావం నుంచి మన గృహ వాతావరణం, మన మదర్ నేచరు, మదర్తో మన సంబంధం ఎలా ఉంటుంది, తర్వాత వాహన యోగం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా 4th హౌస్ నుంచి చూస్తుంటాం. సో రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ 4th హౌస్ అంటే అన్ని ల్యాండ్ రిలేటెడ్. సో 5th హౌస్ నుంచి మన యొక్క సంతానం విషయం గురించి, మన ఉపాసన గురించి, మన యొక్క ఇంకా చెప్పాలంటే దాంట్లో 5th హౌస్లో ఫేమ్ కూడా వస్తుంది. ఎందుకంటే కాలపురుషుడి చక్రంలో 5వ భావం రవికి ఇచ్చున్నారు, అంటే సింహానికి. సో అట్లాగా ఫేమ్ అనేది 5th హౌస్ నుంచి కూడా చూస్తారు. సో మీరు ఇంకా అంటే ప్రతి ఒక్క భావం గురించి ఇట్లా మనకి స్పెసిఫిక్గా కొన్ని పాయింట్స్ తెలుస్తుంటాయి. సో 6వ భావం గురించి శత్రువు, రోగము, రుణము అని చెప్తుంటారు. సో ఈ 3 విషయాల్లో ఎలా ఉంటుంది, ఏంటి, మన లైఫ్లో ఎటువంటి జబ్బులు వస్తాయి, ఏంటి, ఇవన్నీ కూడా 6th హౌస్ నుంచే చెప్పేస్తారు. ఒక భావాన్ని కంప్లీట్గా ఎన్ని రకాలుగా అర్థం చేసుకోవాలి అనేది మనకు తెలిస్తే మనం ప్రెడిక్షన్స్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా చాలా వరకు కంక్లూజను కరెక్ట్ ఫలితాలు వస్తాయి. అదర్వైజ్ ఏదో ఊరినే 6వ భావంలో ఈయనున్నాడు, గురువు ఇబ్బంది పడతాడు, అట్లాంటివి ఏమీ చెప్పేదానికి లేదు. 6వ లగ్నం నుంచి మంచి ప్లేస్లో ఉండొచ్చు, చంద్రుడి నుంచి మంచి ప్లేస్లో ఉండొచ్చు గురువు. సో ఇట్లా మనం ఏంటంటే ఒక భావాన్ని పరిశీలించేటప్పుడు ఖచ్చితంగా మీరు 3 ఆస్పెక్ట్స్లో ఖచ్చితంగా చూడాల్సిందే. 1 లగ్నం నుంచి ఆ భావం ఎలా ఉంది. ఇప్పుడు 7వ భావం అన్నాను, లగ్నం నుంచి 7వ భావం ఏంటి అంటే ఆ రాశి ఏంటి, ఫస్ట్ అది గురువు రాశా, శుక్రుడు రాశా, కుజుడు రాశా, ఈ నవగ్రహాల్లో ఏదో ఒక రాశి అయితే అవుతుందిగా. సో అక్కడ ఏ గ్రహాలు ఉన్నాయి, ఫస్ట్ ఉన్న గ్రహానికి ఇంపార్టెన్స్ ఇస్తాం. అసలు ఆ భావం ఏం చెప్తుంది అనేది మనకు తెలిస్తే దాన్ని బట్టి దాంట్లో ఉన్న గ్రహ ఫలితాలు వీళ్ళు ఖచ్చితంగా మనం చెప్పచ్చు. ఇప్పుడు ఏంటంటే 7th హౌస్ అనేది మామూలుగా మానవ జీవితంలో ఏంది ఇండికేట్ చేస్తుందంటే, లగ్నం వచ్చి మనం, 7th హౌస్ వచ్చి ఎదుటి వ్యక్తి అనే పాయింట్ వచ్చినప్పుడు సమాజం అని వస్తుంది మనకి. సో మీరు పీపుల్తో ఇంటరాక్ట్, సమాజంతో మీరు ఎటువంటి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తున్నారు, బిజినెస్ విషయంలో కానీ లేదు భార్య విషయంలో కానీ. పార్ట్నర్ అనే పాయింట్ ఓన్లీ భార్యకే కాదు, బిజినెస్ పార్ట్నర్స్ కూడా ఉంటుంది. ఈ విషయంలో మనకి ఎక్కువగా శని బాగా ఉపయోగపడతాడు. అంటే బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో లేదా బిజినెస్ డీలింగ్స్ విషయంలో ఎక్కువగా లాంగ్ స్టాండింగ్ ఉండేదానికి శని బాగా ఉపయోగపడతాడు. ఆయన సహజ పాపి. మామూలుగా సహజ పాపులు ఏదైనా ఒక భావంలో ఉంటే ఆ భావానికి సంబంధించిన జీవకారకత్వాలతో ఇబ్బందులు ఇస్తాడు. జీవం లేని పదార్థాల్లో బాగా డెవలప్మెంట్ ఇస్తాడని నేను ఇంతకుముందు కూడా చెప్పున్నాను. సో ఇప్పుడు ఈ 7th హౌస్ అనేది మామూలుగా జీవకారకత్వంలో అయితే భార్యను చూపిస్తుంది, లేదు బిజినెస్ పార్ట్నర్స్ వాళ్ళకు కూడా జీవం ఉంటుంది కాబట్టి. లేదు ఒకవేళ దీంట్లో జీవం లేని పదార్థాలు అంటే ఏమైనా ఉంటాయి, జనరల్గా కమ్యూనికేషను, డీలింగ్స్, ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే నీకు శయన భోగాలు, ఇవన్నీ కూడా 12th హౌస్ నుంచి చూసినట్టే. కాలపురుషుడి చక్రంలో అసలు 7th హౌస్ ఎవడు, శుక్రుడు, అంటే తులారాశి, దీనికి అధిపతి ఎవరు, శుక్రుడు. సో రిలేషన్షిప్స్ బిజినెస్లో కానీ భార్యతో కానీ బాగా మెయింటైన్ చేయాలి అంటే శుక్రుడి యొక్క అనుకూలత ఖచ్చితంగా ఉండాలి జాతకంలో. సో అందుకే ప్రైమ్ ఫ్యాక్టర్గా కారకత్వాల విషయాల్లో కూడా 7th హౌస్కి శుక్రుడినే తీసుకున్నారు. సో అందువల్ల ఈ 7వ భావానికి ఒక జాతకంలో బాగుంది, ఇది ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పేదానికి ఆ 7వ భావానికి ఇరువైపులా శుభులన్నా ఉండాలి, సహజ శుభులు. లేదు 7వ భావంలో సహజ శుభులు ఉండాలి. సో ఈ 7వ భావాధిపతి సహజ శుభులతో చూడపడాలి, లేదా సహజ శుభుల మధ్యలో అన్నా ఉండాలి. లేదు 7వ భావాన్ని ఏదైనా సహజ శుభుడు చూస్తుండాలి. చూడండి, ఇన్ని రకాల ఫ్యాక్టర్స్లో అతను కానీ ఉంటే కంప్లీట్ 7th హౌస్ యొక్క అనుకూలత ఇతని జీవితంలో ఉంటుంది అనేది మనం చెప్పచ్చు.
అయితే ఇప్పుడు ఏ విషయంలో అయినా కూడా ఏ భావం అయినా కూడా మనం చూడాలంటే ఇది బాగుందా లేదా అని ఫస్ట్ దాంట్లో ఉన్న గ్రహాలు, ఆ భావాధిపతి ఎక్కడున్నాడు, ఆ కారకుడు ఎక్కడున్నాడు. ఇప్పుడు కారకుడు ఎవరు? శుక్రుడు. ఆ భావంలో ఎవరు కూర్చున్నారు, ఆ ప్లానెట్ ఏందనేది మీరు చూసుకోండి. భావాధిపతి ఎక్కడ కూర్చున్నాడు, ఆయన మంచి గ్రహాలతో కూర్చున్నాడా, చెడు. ఈ 3 ఆస్పెక్ట్స్లో ఈ 3 రకాల సంభావ్యతల్లో బాగున్నాడు అని అంటే డెఫినెట్గా 7th హౌస్ కంప్లీట్ మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఏ రూపంలో ఏ రెండిట్లో ఈ 3 కారకత్వాలు ఏది చెడిపోయినా కూడా ఆ రిలేషన్షిప్స్లో కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉండనే ఉంటాయి. సహజంగా మనం ఏం చెప్తున్నామంటే కారకత్వానికి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం మామూలుగా భావ ఫలితాలు చెప్పేటప్పుడు. సో ఇతను స్వప్రయత్నంతో ఆ రిలేషన్షిప్ని బాగా మెరుగుపరుచుకోవచ్చా లేదా అనేది అంటే ప్రారంధానికన్నా కూడా ఇతను విల్ పవర్తో చేసుకోలేడా అంటే ఈ సప్తమాధిపతికి అంటే ఈ 7వ భావాధిపతికి ఆ విల్ పవర్ ఉంటుంది. అది ఎక్కడ పడుతున్నాడో దాన్ని మనం కరెక్ట్గా అంచనా వేసి ఆ యొక్క క్యారెక్టరిస్టిక్స్ మన జీవన శైలిలో కానీ తెచ్చుకోగలిగితే మీ రిలేషన్షిప్స్ డెఫినెట్గా బాగుంటాయి. అదే మరి గురుత్వం అంటే ఏంటంటే ఏదైనా మీకు ఇప్పుడు ఫస్ట్ పాయింట్ చూడండి, పెళ్ళైన తర్వాత కొంతమందికి యోగం కలిసి వస్తుంది. ఏ లగ్నాల వాళ్ళకి కలిసి వస్తుంది, ఇది ఒక సింపుల్ గుర్తు మామూలుగా జనరల్గా చెప్పుకుందాం. భాగ్యస్థానాధిపతి ఎవరు? అదృష్ట స్థానాధిపతి కాలపురుషుడి చక్రంలో గురువు కదా. సో ఎవరి జాతకంలో అయినా సరే ఈ గురువు సప్తమంలో ఉంటే వాళ్ళకి వివాహానంతరం భాగ్యం కలుగుతుంది అనేది చెప్పచ్చు ఫస్ట్ పాయింట్. తర్వాత ఈ గురువు సప్తమాధిపతి ఎవరికి అవుతాడో, ఎవరెవరికి అవుతాడు, ఏ లగ్నాల వాళ్ళకి అవుతారు? మిథున లగ్నం వాళ్ళకి, కన్యా లగ్నం వాళ్ళకి. సో వీళ్ళిద్దరూ జీవితంలో వివాహానంతరం డెఫినెట్గా భాగ్యోదయం అవుతుంది. దెర్ ఈజ్ ఎ ఛాన్స్. బట్ మిగతాది కరెక్ట్గా ఇది అవిందా లేదా అనేది ఇంకా దాన్ని సప్తమాధిపతులు ఉన్న స్థితిని బట్టి చెప్పచ్చు, అంటే ఆ గురువు ఉన్న స్థితిని బట్టి. కానీ ఈ 2 లగ్నాల వాళ్ళకి ఖచ్చితంగా ఛాన్స్ ఉంది వివాహానంతరం భాగ్యం కలిగేదానికి. సో మిథున లగ్నం వాళ్ళకి, కన్యా లగ్నం వాళ్ళకి. తర్వాత ఎవరికి మంచి అందమైన భార్య వస్తుంది, లేకపోతే కొంచెం చూసేదానికి చూడ చక్కగా ఉంటుంది. అందం అనేది ప్రాంతానికి మారిపోతుంది, అంటే ప్రదేశాలకు బట్టి మారిపోతుంది. ఆఫ్రికా వాళ్ళకు ఉంటే వాళ్ళలో నలిపే అందం వాళ్ళకి. సో అట్లా అందం అనేది ముఖ వర్చస్సు తర్వాత చూడడానికి బాగుంటుంది, లేకపోతే ఏంటి అనేది ప్రాంతాన్ని బట్టి మారిపోతుంది. కానీ బట్ ఫీల్ అవ్వడం అనేది తనకు ఫీల్ అవుతున్నాడు, తన భార్యని తన అందంగా ఫీల్ అవుతున్నాడు, మిగతా వాళ్ళు కనపడకపోవచ్చు. సో నీ ఫీలింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో శుక్రుడు మీకు సప్తమాధిపతి అయినా లేదు సప్తమంలో కూర్చున్నా డెఫినెట్గా మీరు భార్య విషయంలో అందంగా అయిన భార్య వచ్చిందనే ఫీల్ అవుతారు. లేదు ఈ శుక్రుడు ఏ చెడు గ్రహాలతో చూడబడకపోతే, అది చెప్తున్నాను అంటే బేసిక్ రూల్స్ చెప్తున్నాను ఎలా చూడాలి చార్ట్ని అనేది 7th హౌస్ని. సో ఇకపోతే బిజినెస్ డీలింగ్స్లో లేకపోతే వ్యాపార లావాదేవీల్లో వీళ్ళు బాగా రాణిస్తారు, ఆ పార్ట్నర్షిప్ బిజినెస్లో బాగుంటుందా లేదా అనే పాయింట్స్లో డెఫినెట్గా మీరు 3 ఆస్పెక్ట్స్ చూడాలి. దీంట్లో కూడా 3 ఆస్పెక్ట్స్. ఆరుడ లగ్నం నుంచి 7th హౌస్ని చూడాల్సి ఉంటుంది. తర్వాత ఆరుడ పదం అంటే ఈ సప్తమారూఢ పదం అంటారు, మీకు A7 అంటారు. ఆరుడ లగ్నం నుంచి మనకి ఈ సప్తమ అంటే A7 అనేది సప్తారూఢం అంటారు. ఇది మాత్రం 6, 8, 12 ప్లేసుల్లో ఉందనుకోండి, అది డెఫినెట్గా మీ యొక్క బిజినెస్ పార్ట్నర్షిప్స్ ఫెయిల్ అవుతాయి. ఏదో ఒక రూపంలో మీరు డెఫినెట్గా ఇబ్బంది పడతారు. ఈవెన్ భార్యాభర్తల మధ్య సెక్సువల్ రిలేషన్స్లో కూడా పెద్దగా దాని అన్యోన్యత అనేది ఉండదు, లేదా అసలు ఉండవు కూడా ఒక్కోసారి. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, నేను కొన్ని జాతకాల్లో గమనించాను ఇది. సో ఆరుడ లగ్నం నుంచి ఈ సప్తారూఢం అనేది 6, 8, 12 ప్లేస్లో ఉంటే ఇబ్బంది. అదే 3, 11 స్థానాల్లో ఉన్నాడు అనుకో A7, దాన్ని మామూలుగా A1, A2, A7 అని మనకి చార్ట్స్లో కనిపిస్తుంటాయి. మీకు ఏ సాఫ్ట్వేర్లో చూసినా కూడా ఆరుడ పదాలు, అందులో A7 అనేది సప్తారూఢం అంటారు. సో ఇది మీ యొక్క ఆరుడ లగ్నం నుంచి, ఆరుడ లగ్నం అంటే AL అని ఉంటుంది. సో ఈ ఆరుడ లగ్నం నుంచి ఈ యొక్క సప్తారూఢం అనేది 6, 8, 12 స్థానాల్లో ఉంటే మాత్రం ఇది ప్రాబ్లం. లేదు 3, 11 స్థానాల్లో ఉన్నాడండి, సప్తారూఢం అన్నాడు అనుకోండి, డెఫినెట్గా అది బాగా మంచి రిలేషన్సే. లేదు ఇంకొక మంచి యోగం ఉంది, కేంద్రాల్లో కానీ కోణాల్లో కానీ ఈ యొక్క సప్తారూఢం కానీ ఆరుడ లగ్నం నుంచి పడిందంటే శ్రీమంత యోగం అని అంటారు. సో ఇది కూడా చాలా మంచి బిజినెస్ రిలేషన్షిప్స్ని ఇంప్రూవ్ చేస్తుంది, బాగా బిజినెస్లో పైకి వస్తారు. సో మేబీ భార్యాభర్తల మధ్య సెక్సువల్ రిలేషన్స్కి కంప్లీట్గా బాగుండాలి లేదనేది ఉపపదం నుంచి చూస్తారు మనకి. లార్డ్ ఆఫ్ ఉపపద అంటే 12, A12 అంటారు.
సో ఉపపాద లగ్నం అంటారు. ఉపపాద లగ్నం నుంచి చూసుకోవచ్చు మనం అది. సో ఉపపాద లగ్నంలో ఈవెన్ కేతువు కూడా మంచి ఆధ్యాత్మికమైన భార్యని ఇస్తాడు అని చెప్తారు. సో అంత గొప్పది ఉపపాద లగ్నం భార్యాభర్త రిలేషన్షిప్స్ చూడడంలో. వాళ్ళ యొక్క రిలేషను ఎంతవరకు నిలబడుతుంది, ఎక్కువ కాలం సాగుతుందా లేకపోతే ఇబ్బందులు ఉంటాయా, ఇవన్నీ కూడా ఉపపాద లగ్నం నుంచి ఖచ్చితంగా చెప్పచ్చు. అయితే వీటన్నిటికీ ఒక ఎత్తు మనం సప్తమ స్థానాన్ని ఒక స్టడీ చేద్దాం, సప్తమాధిపతిని ఒక స్టడీ చేద్దాం, కారకుడిని ఒక స్టడీ చేద్దాం. ఇప్పుడు సప్తమంలో ఉన్న గ్రహాలు ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఇస్తాయి, లేదు సప్తమాధిపతి ఎక్కడుంటే ఏ భావాలు ఉంటే ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఇస్తాడు, సో కారకుడు అనే వ్యక్తి ఏ గ్రహాలతో కలిస్తే ఎటువంటి లక్షణాలు భార్యకు ఉంటాయి, ఈ 3 రకాలుగా మనం స్టడీ చేయగలిగితే సప్తమం నుంచి మ్యాక్సిమం మ్యారిటల్ విషయంలో చాలా వరకు కంక్లూషన్కి వచ్చేస్తాం. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే నవాంశ చక్రంలో ఉన్న సప్తమ భావాన్ని కూడా డెఫినెట్గా మనం చూడాల్సి ఉంటుంది ఫైనల్ కంక్లూషన్గా. ఎందుకంటే మీకు నవాంశ చక్రం అనేది ఫైనల్ ప్రతి ఒక్క కారకత్వం విషయంలో అయితేనేమి, భావాధిపతుల విషయంలో అయితేనేమి ఫైనల్ ఫలితం అనేది నవాంశ నుంచే చూసి చెప్పవలసి ఉంటుంది. సో అందువల్ల చాలా ఇంపార్టెంట్ అది కూడా. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఖచ్చితంగా సప్తమంలో ఏ గ్రహాలు ఉంటే ఎటువంటి ఫలితాలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ సప్తమంలో మీకు రవి ఉన్నాడు అనుకోండి, రవి కాలపురుషుడి చక్రంలో సప్తమంలో నీచపడతాడు తులలో, అవునా కదా. సో నీచపడినందువల్ల అంటే మీకు సప్తమంలో ఉచ్చస్థితి పొందున్నాడు సార్. నాకు తులా లగ్నం ఒక వ్యక్తికి 11th లార్డ్ అయ్యాడు, ఆయన బాధకాధిపతి అయ్యాడు, ఆయన 7వ ఇంట్లో ఉన్నాడు. ఒక అతన్ని చూశాను, అతను పెళ్ళే చేసుకోలేదు, నాకు వద్దండి పెళ్ళి అని అన్నాడు, చేసుకోవడం ఉంటుంది. సో నేను సప్తమంలో 7లో ఉన్న రవి వివాహ జీవితంలో ఏదో ఒక రూపంలో ఈగో, అంటే రవి ఈగో కారకుడు కదా, ఏదో ఈగో క్లాషెస్ వల్ల కానీ, ఎయిదర్ గవర్నమెంట్ వల్ల కానీ, లేదు పార్ట్నర్ అంటే ఏదో ఒక ట్రబుల్ ఉండనే ఉంటుంది వాళ్ళకి. అంటే గవర్నమెంట్ విషయంలో ఏదైనా ప్రాబ్లమ్స్ అంటే తెలియక తప్పులు చేసినా గవర్నమెంట్ నుంచి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. లేదు భార్య విషయంలో ఈగో సమస్యల వల్ల కొంతకాలం సపరేషన్ కూడా ఉంటుంది. లేదు వీళ్ళిద్దరూ కలిసి ఉండడం అనేది ఇప్పటికీ జరిగింది సార్, బాగానే ఉన్నారంటే ఈయన చాలా కాలం వరకు దూరంగా ఉండడం జరుగుతుంది భర్త. ఏదో ఒక రూపంలో ఆ సపరేషన్ అంటే ఒప్పుకోడు. ఇప్పుడు సప్తమంలో రవి నీచం అవుతున్నప్పుడు డెఫినెట్గా అక్కడ ప్రాబ్లం అయితే క్రియేట్ అవుతుందిగా. కాలపురుషుడి చక్రంలో శుక్రుడికి ఆయన అసలు శత్రువు జనరల్గా రవి, దెన్ అప్పుడు అది నీచపడినట్టే కదా, ఆయన ఇష్టపడాడు కాబట్టి. సో రవికి ఇంకొక సింబల్ ఉంది, మీ యొక్క భార్య మీకన్నా కొంచెం స్టేటస్లో కావచ్చు లేదా రూపంలో కావచ్చు, ఏదో ఒక రూపంలో ఒక పాయింట్ ఎక్కువే ఉంటుంది. లేదండి స్టేటస్ నాకన్నా తక్కువే అంటే అది సప్తమాదిని బట్టి చూడొచ్చు. బట్ ఒక రకంగా ఏదో ఒక పాయింట్లో మీకన్నా కలర్ ఉండొచ్చు, మీకన్నా స్టేటస్లో కొంచెం పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు, లేదు ఎత్తులో ఉండొచ్చు, ఏదో ఒకటి మొత్తానికి సమ్ డిఫరెన్స్ ఉండనే ఉంటుంది. లేదు కొంతమందికి భలే ఫేవరబుల్ జరుగుతాయి, గవర్నమెంట్ నుంచి బాగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి, గవర్నమెంట్ డాక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ సప్తమ నేను చెప్పాను కదా తులా లగ్నానికి, సో గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ అతను, సో ఉచ్చస్థితిలో ఉన్నాడు సప్తమంలో. కానీ మీకు ఎప్పుడే చెప్పాను జీవకారకత్వాన్ని ఇబ్బంది పెడతాడని చెప్పి. సో స్టేటస్ వైజ్ ఏమో పెంచాడు కానీ గవర్నమెంట్ సెక్టార్లో, బట్ వివాహ జీవితం అయితే అతను వివాహం అసలు వద్దనుకున్నాడు. సో ఇలాగ చూడొచ్చు. తర్వాత హెయిర్ కూడా అతనికి కంప్లీట్గా బాల్డ్ హెడ్ అయిపోయింది. సో ఆ హీట్ వల్ల అనుకుంటా, ఐ థింక్ రవి బాగా ఉచ్చస్థితిలో ఉన్నాడు, డైరెక్ట్ తులా లగ్నాన్ని చూస్తున్నాడు. సో ఇట్లా మనం చెప్పవలసి ఉంటుంది అనమాట. సో ఇది ఒక రకంగా లగ్నం నుంచి సప్తమంలో రవి ఉన్నప్పుడు. చంద్రుడు ఉంటే చంద్రుడు మనసు కారకుడు, తల్లి కారకుడు అని చెప్పాను కదా. ఇంతకుముందు దాంట్లో రవి తండ్రి కారకుడు అయినప్పటికీ వాళ్ళ యొక్క తండ్రి పోలికలతో కూడా మీరు ఉండొచ్చు. మీ యొక్క తండ్రి పోలికలు మీలో ప్రస్ఫుటంగా కనిపించేయచ్చు, ఎందుకంటే లగ్నాన్ని చూస్తున్నాడు కాబట్టి. ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు, తల్లి పోలికలతో ఉండొచ్చు మీ యొక్క పర్సనాలిటీలో. తర్వాత చంద్రుడి యొక్క కారకత్వం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఆయన ఏ భావానికి ఆధిపత్యం వహిస్తున్నాడో అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సహజంగా చంద్రుడు రూపవంతుడు కాబట్టి అందమైన స్పౌజ్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే చంద్రుడు హార్ట్కి సంబంధించిన ప్లానెటే కాబట్టి డెఫినెట్గా హృద్రోగం అంటే హార్ట్ డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇన్ కేస్ ఒకవేళ అతను కానీ దుస్థానాల్లో ఉంటే, అంటే ఇప్పుడు సింహలగ్నం వాళ్ళు ఉన్నారనుకోండి, చంద్రుడు మీకు సప్తమంలో ఉన్నాడు అనుకోండి, డెఫినెట్గా హార్ట్కి సంబంధించిన డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి.
ఎందుకంటే చంద్రుడికి అది నెగిటివ్ ప్లేస్, శని ఉన్న ఇంట్లో ఆయన పెద్ద మంచి ఫలితాలు ఇవ్వలేడు. సో అందులో మీకు 12th లార్డ్ అయ్యాడు. సో ఏదో అట్లా డిసీజెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదొక రకంగా ఇవ్వచ్చు. బట్ అందమైన భార్యని ఇవ్వచ్చు. మీకు కూడా బాగా అంటే చంద్రుడి గురించి స్టోరీ తెలుసు కాబట్టి మీరు కూడా కామంతో ఎప్పుడు కూడా అంటే ఒక రకంగా మైండ్ని డామినేట్ చేయొచ్చు, మిమ్మల్ని మీ యొక్క క్యారెక్టర్ని. అంటే ఎక్కువగా ఆ థాట్స్ ఎక్కువగా రావడం, అటువంటి ఫీలింగ్స్తో మీరు ఉండడం అనేది కూడా జరగచ్చు. సప్తమంలో చంద్రుడు ఉన్న వాళ్ళు చాలామంది వరకు నేను చూస్తున్నాను, ఇది బాగా వర్కౌట్ అవుతుంది. సో సూర్యుడు, చంద్రుడు, తర్వాత కుజుడు చూస్తే ఈయన మామూలుగానే హాట్ టెంపర్. కుజుడు యొక్క ప్లానెట్ ఏంటంటే బాగా వేడి. సో కోప స్వభావి, స్ట్రిక్ట్ ఉండే డిసిప్లైన్ నేచరు, పని ఖచ్చితంగా ఒకటి జరగాలి అనుకుంటే జరిగిపోవాలి, తొందర స్వభావం. సో వీటిలో ఉన్న ఈ క్యారెక్టరిస్టిక్స్ వల్ల మీ పార్ట్నర్లో డెఫినెట్గా మ్యారిటల్ లైఫ్లో కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి డెఫినెట్గా. సో సెక్సువల్ డిజైర్స్ ఉన్నప్పటికీ అది కరెక్ట్గా అనుకున్న టైంకి జరగకపోవడం వల్ల కూడా కొంతమందికి బాగా కోపావేశాలు వస్తాయి. దానివల్ల కూడా కొంతమంది ఈ కాంబినేషన్ని కుజదోషం కింద తీసుకున్నారు. ఈ దోషం అనే పాయింట్ వచ్చినప్పుడు దీన్ని అదర్వైజ్ ఈ కుజుడిని మీకు గురువు కానీ ఆస్పెక్ట్ చేసినా, శని ఆస్పెక్ట్ చేసినా చాలా వరకు తగ్గుతుంది. అయితే ఈ కుజుడు ఇక్కడ ఉన్నందువల్ల బెనిఫిట్ ఏంటి అంటే, ఒకటి మీరు ఫిజికల్గా ఫిట్గా ఉంటారు, తర్వాత మీకు కొంచెం ఈ యొక్క హార్ష్ టెంపరు దీనివల్ల ఒక్కోసారి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇదే కుజుడు ఒరిజినల్గా స్వక్షేత్రంలో కానీ ఉచ్చక్షేత్రంలో ఉన్నాడు అనుకోండి, సహజ స్వభావం వల్ల ఉండొచ్చు కానీ బట్ ఆ యొక్క కోపం కావచ్చు, ఆవేశం వల్ల కావచ్చు, మంచితనమే చాలా వరకు జరగచ్చు ఒక్కోసారి. అంటే నేను చెప్పాను కదా, సహజ పాపులు ఏం చేస్తాయి, రిలేషన్షిప్స్ని దెబ్బతీస్తాయి. బట్ బిజినెస్ డీలింగ్స్లో మీరు టాప్ అయిపోతారు ఆటోమేటిక్గా, బిజినెస్ బాగా చేయగలరు. సప్తమాధిపతి సప్తమంలోనే ఉన్నాడు. ఇప్పుడు తులా లగ్నానికి సప్తమాధిపతి సప్తమంలో ఉన్నాడు అనుకోండి, లేదు మాకు కర్కాటక లగ్నానికి సప్తమంలో ఎవరుకున్నారు మనకి, శ్రీరామచంద్రుల వారి జాతకంలో కనిపిస్తుంది మనకి. సో ఇవన్నీ మనం చూసుకోవాలి. డెఫినెట్గా హెల్ప్ పవర్ చేశారు, హనుమంతుడు చేశాడు. హనుమంతుడు కుజుడు అవతారం అని చెప్తారు ఒక్కోసారి. సో దానివల్ల ఏంటంటే మనం ఆలోచించి చెప్పవలసి ఉంటుంది నిర్ణయాలు, ఇది మంచా చెడా అనేది మిగతా ఆస్పెక్ట్స్. అయితే మనకి కుజుడు ఒక ఎత్తు, రవి, చంద్ర, కుజ. ఇకపోతే మనకి మెయిన్ ప్లానెట్స్లో శాటర్న్ తీసుకోండి. శాటర్న్ మ్యాలిఫిక్ అంటారు కానీ సప్తమంలో ఆయన దిగ్బలం చెందుతాడు. అందుకని బిజినెస్ ప్రాస్పెక్ట్స్లో ఆయన మీకు బాగా ఇంప్రూవ్మెంట్ ఇస్తాడు, ఫారిన్ రెసిడెన్స్ ఇస్తాడు, డెఫినెట్గా విదేశాల్లో స్థిరపడేదానికి అవకాశం ఇస్తాడు. అట్లా ఎవరుకున్నారు, కర్కాటక లగ్నం వాళ్ళకి సప్తమాధిపతి ఎవరు అవుతారు, శని అవుతాడు. సింహ లగ్నం వాళ్ళకి సప్తమాధిపతి శని అవుతాడు. సో ఈ రెండు లగ్నాల వాళ్ళు జన్మస్థానం నుంచి దూరంగా వెళ్ళి స్థిరపడేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకనే సో భార్య డ్యూటిఫుల్ మైండెడ్, అంటే ఒక రకంగా రోగాలతో, అంటే శని దుఃఖకారకుడు కదా, నేను చెప్పాను కదా ఇంతకుముందే, జీవ పదార్థాలను ఇబ్బంది పెడతాడని. సో భార్యని ఏదో ఒక రూపంలో హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, లేదు తనతో ఉన్న రిలేషన్షిప్స్లో కానీ ఏదో కొంత మీకు ఇబ్బంది అయితే పెట్టడం అవకాశాలు ఉన్నాయి. దాన్ని ఒకవేళ గురువు కానీ ఇంకేదైనా మంచి ప్లానెట్స్ చూస్తున్నాయంటే డెఫినెట్గా అది పర్వాలేదు, మీరు ప్రొసీడ్ అవుతారు బాగానే. సో అట్లా శని గురించి మనం మాట్లాడుకుంటే ఈ విధంగా చెప్పచ్చు మనం. తర్వాత వీళ్ళు కోల్డ్ క్లైమేట్ ఉన్న కంట్రీస్కి వెళ్ళినా కూడా బాగా స్థిరపడతారు బిజినెస్లో కానీ లేకపోతే ప్రొఫెషన్స్లో కానీ. శని సహజంగా కోల్డ్ క్లైమేట్ని ఇండికేట్ చేస్తాడు. సో ఇంకొకటి, ఈ శని సప్తమంలో ఉన్నవాళ్ళు కొంతమంది నేను చూడడం, ఎక్కువగా భార్య ఎంప్లాయ్మెంట్, అంటే ఏదో ఒక ఉద్యోగం చేయడము, ఏదో ఒక తను స్వతహాగా బతకడం అనేది నేను చూస్తున్నాను. ఇది ఒక రకంగా ఒక టెక్నికే, బట్ అప్లై అవుతుంది. సప్తమాధిపతి అని చెప్పని ఇప్పుడు ఇంక తర్వాత మనకు బుధుడు ఉన్నాడు. మీరు చూడండి, బుధుడు మామూలుగానే బుధుడు లర్నర్, అంటే బాగా చదువుకున్న అమ్మాయి మీకు భార్యగా రావచ్చు. తర్వాత మంచి సంభాషణ అపరుడాలు, అంటే బాగా కమ్యూనికేట్ చేయగలదు, మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న అమ్మాయి రావచ్చు. సో తర్వాత ఇంకా కావాలంటే మనీ మైండెడ్ అయి ఉండొచ్చు, ఎందుకంటే బుధుడు మా సహజంగానే వ్యాపార స్వభావం అంటే ఏంటి, మనీ మ్యాటర్స్లో బాగా ఖచ్చితంగా ఉండే వాళ్ళు అయి ఉండొచ్చు. సో ఇట్లా బుధుడు ఉన్నప్పుడు మనం అంటే వాళ్ళ యొక్క సహజమైన స్వభావం చెప్తున్నాను. ఇది కన్ఫర్మేషన్ కోసం మాత్రం మీరు ఇంకోటి, నవాంశ లగ్నం బలంగా ఉందనుకోండి, నవాంశ లగ్నం నుంచి సప్తమంలో ఈ ప్లానెట్స్ ఉన్నా కూడా ఏ సూత్రాలు వర్తిస్తాయి, ఇట్లాంటి క్యారెక్టర్స్ వస్తారు. లేదండి నాకు లగ్నం చెడిపోయింది, చంద్రుడి నుంచి బలంగా ఉందన్నప్పుడు చంద్రుడి నుంచి సప్తమాన్ని చూడండి, అటువంటి పోలికలే ఉంటాయి. సో ఈ
అంటే ఇవన్నీ ఖచ్చితంగా మనం బాగా అబ్జర్వేషన్ చేసిన తర్వాతే చెప్తున్నాను ఇవన్నీ. తర్వాత మనకి రాహు ఉన్నాడు అనుకోండి, రాహు కాదు శుక్రుడు. ఇంతకుముందు గురువు గురించి చెప్పున్నాను ఆల్రెడీ. గురువు మీకు సప్తమంలో ఉంటే వివాహానంతరం భాగ్యం లభిస్తుంది, ఆమె ఖచ్చితంగా మంచిగా మీకు గైడెన్స్ ఇచ్చే అమ్మాయి వస్తుంది, డెఫినెట్గా ఆమె ఏదో ఒక రూపంలో మీకు మంచి భాగ్యాన్ని కలిగించే అవకాశం ఉంది. ధర్మపారాయణరాలు అనవచ్చు, లేదా ట్రెడిషన్స్ బాగానే ఫాలో అవ్వచ్చు. ఈవెన్ శాటర్న్ ఉన్నా కూడా బాగా ఆర్థోడాక్స్ ఉండొచ్చు శాటర్న్ ఉంటే. అంటే బాగా దాన్ని ఏమంటారు, ఇప్పుడు పారాయణం చేయాలండి, లేదు పలానా పూజ చేస్తే మీకు పిల్లలు పడతారు, లేదు పలానా నోవులు పాటించాలి, ఇలాంటి వాటిలో స్ట్రిక్ట్గా ఉండడం అంతా కూడా జనరల్గా ఆర్థోడాక్స్ అని అంటారు చూసారా, స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి సాంప్రదాయాలని, వాళ్ళంతా కూడా శాటర్న్ ఇన్ఫ్లుయెన్స్ కూడా వస్తారు. సో ఇది సప్తమ స్థానం సెక్స్ సంబంధించిందండి. దీంట్లో వీళ్ళ యొక్క సెక్సువల్ రిలేషన్స్లో వీళ్ళు ఎవరితో మింగిల్ అవుతారు అంటే ఈ యొక్క ప్లానెట్ కారకత్వాలతో. ఈవెన్ శాటర్న్ ఉన్నప్పుడు మీ కింద పనిచేసే వాళ్ళు, అంటే మీ ఇంట్లో కానీ లేదా మీ ఆఫీస్లో, వాళ్ళతో ఒకసారైనా మీరు ఇట్లా పాల్గొంటారు ఇంటర్ కోర్సులు అనేది కూడా చెప్పున్నారు. ఒక బుక్లో చదివాను, బట్ నేను అది ఫ్రెండ్స్ జాతకాల్లో కూడా చూశాను. సో ఇవన్నీ తప్పుడుగా పోతే ఏమవుతాయంటే, ఇది అందుకే జ్యోతిష్యం అనేది చాలా గుప్తమైన శాస్త్రం ఎందుకు పెట్టారంటే, ఈ విద్య తెలిసినప్పుడు ఇది మిస్లీడ్ చేసేదానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మన చార్ట్ కాకుండా మన ఫ్రెండ్ చార్ట్లో చూస్తాం, వీడు డెఫినెట్గా, అవన్నీ అందుకే 7th హౌస్ని ఎందుకు తీసుకున్నారు అంటే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం, మాట్లాడాలన్నా కూడా ఇవన్నీ పర్సనల్ అవుతాయి. ఇప్పుడు 7th హౌస్ అనేది కొన్ని విషయాలు, అంటే మీ భార్య విషయము, లేకపోతే ఈ 4th to 4th అవుతాడు మన ఇంటి వాతావరణం నుంచి. మీకు సప్తమం అనేది 4th to 4th, 10th to 10th, అంటే ప్రొఫెషనల్గా బాగా ఉందా లేదా అనేది 7th హౌస్ నుంచి. 4th హౌస్ సుఖస్థానానికి హయ్యెస్ట్ సుఖం అనేది 4th to 4th 7th హౌస్. చూడండి, నేమ్ అండ్ ఫేమ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది 7th హౌస్. ఇక్కడ మనకు హయ్యెస్ట్ సుఖం వస్తుందా లేదా అనేది 7th హౌసే. ఈవెన్ 4th హౌస్లో మ్యాలిఫిక్స్ ఉన్నా కూడా ఇక్కడ 7th హౌస్ కొంచెం ఇబ్బంది పడిపోతుంది. 10th హౌస్లో ఉన్నా కూడా 7th హౌస్కి ఇబ్బందే. సో ఇట్లా చూసుకుంటుంటే బట్ చాలా పాయింట్స్ వస్తాయి, బట్ అయితే అందుకే చాలా టఫెస్ట్ మ్యాటర్ అన్నమాట 7th హౌస్ని డిసైడ్ చేయడంలో. సింపుల్గా అర్థం చేసుకుంటే బాగానే ఉంటుంది, కానీ ఏదంటే చెప్పేస్తే మాత్రం అవతల వాళ్ళు చాలా బాగా హర్ట్ అయిపోతారు ఆ విషయాల్లో. అయితే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీరు అస్ట్రాలజర్సే ఈ వీడియోస్ ఎక్కువ చూస్తుంటారు ఎక్కువగా. సో ప్రెడిక్షన్ ఇచ్చేటప్పుడు సప్తమం అనే పాయింట్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఇన్ని విషయాలు కన్సిడర్ చేసే చెప్పాలి, స్మూత్ వేలో చెప్పాలి. సో శని ఉన్నప్పుడు అది, శుక్రుడు ఉంటే, శుక్రుడు సహజంగా ఆయన ఇల్లు ఆయనదే, సప్తమాధిపతి, సప్తమంలో ఉన్నట్టే లెక్క శుక్రుడు ఉంటే. అంటే మీకు ఖచ్చితంగా వివాహ జీవితం విషయంలో మీ భార్య ఖచ్చితంగా ఏదో ఒక లలిత కళల విషయంలో కానీ, లేదు ఫైన్ ఆర్ట్స్లో కానీ ఏదో ఒక ప్రవేశం ఉంటుంది. ఆమె అల్లికలు అల్లడంలో కానీ, లేదు స్టిచ్చింగ్లో కానీ, సంథింగ్ ముగ్గులు వేయడంలో కానీ, ఏదో ఒక కళ అనేది తనలో ఉంటుంది డెఫినెట్గా, అది కూడా చెప్పచ్చు. తర్వాత ముఖం కలగానే ఉంటాయి డెఫినెట్గా అని చెప్తారు. తర్వాత మీరు ఎక్కువగా మీకు బ్యాడ్ పీపుల్తో ఫ్రెండ్షిప్స్ ఉంటాయి, గుడ్ పీపుల్తో ఫ్రెండ్షిప్స్ ఉంటాయి. ఎక్కువ కాలం నిలబడే స్నేహితులు ఉంటారు. తర్వాత గురువు ఉన్నా కూడా ఎక్కువ కాలం లాంగ్ స్టాండింగ్ స్నేహితులు ఉంటారు మీకు, అది కూడా చెప్తున్నాను. అది చాలా మంచిది. గురువు సప్తమంలో ఉన్న వాళ్ళకి చూస్తున్నాను నేను. సో ఇంకొకటి, ఈ శుక్రుడు అలా ఉంటే ఎక్కువగా మీరు ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్తారు, లేకపోతే బాగా ఎంజాయ్ చేస్తారు. సెక్సువల్ మ్యాటర్స్ అనేది మిగతా వాటి మీద బట్టి ఉంటుంది, బట్ హైలీ సెక్సువల్ పర్సన్ అని చెప్పచ్చు. సో లగ్నాన్ని చూస్తున్నారు కాబట్టి శుక్రుడు అక్కడి నుంచి మీరు కూడా కొంచెం కలగా బాగా చూడడానికి మనోహరంగా కనిపించచ్చు డెఫినెట్గా. సో ఇది శుక్రుడు ఉన్నప్పుడు మనం యొక్క ఈ 7th హౌస్లో ఫలితాలు మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనకి రాహు కేతువులు ఉన్నారు. ఇంకా రాహు అనగానే ఫస్ట్ మనకి గుర్తుకు రావాల్సింది ఏంటంటే విడోషిప్. కొంతమంది ఏదో ఒక రూపంలో జీవకారకత్వాన్ని సహజ పాపలు ఇబ్బందులు పెడతారన్నాను. ఇద్దరు భార్య అన్నా మీకు సెకండ్ మ్యారేజ్ ఏమైనా చేసుకోవాల్సి వస్తుంది, లేదా మీరు అంటే సెకండ్ మ్యారేజ్ అంటే విడోయర్ అని అంటారు. సో లేదు, మీ యొక్క భార్య యొక్క హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెలికేట్గా ఉండొచ్చు డెఫినెట్గా, లేదు తను మీ విషయంలో ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మిమ్మల్ని చీటింగ్ చేసే అవకాశాలు ఉండనే ఉంటాయి. అవన్నీ కలిపి ఉంటాయా సార్ అంటే అది కుదరదు. ఎందుకంటే ఈ రాహువుని గురువుగా చూశాడు అనుకోండి, మీకు ఆ నెగిటివ్ ఇంప్లికేషన్స్ అన్నింటినీ గురువు తన దృష్టితో తీసేసుకుంటాడు.
లేదు ఇంకేదైనా నెగిటివ్ మ్యాలిఫిక్ ఆస్పెక్ట్ ఉండిందనుకోండి, డివోర్స్ దాకా వెళ్తారు. శని యొక్క దృష్టి కానీ కుజుడి దృష్టి కానీ రాహు మీద పెడితే. సో ఇట్లా ఏదో ఒక రూపంలో ఈ రాహు కేతువులు మాత్రం, ఇప్పుడు రాహు మీకు బాగా లస్ట్నిచ్చి ఎక్కువ మందితో ఎంజాయ్ చేసే మనస్తత్వాన్ని కల్పిస్తాడు, భోగభాగ్యాలు ఎక్కువగా అనుభవించాలని మనస్తత్వాన్ని కలిగిస్తాడు అని అన్నప్పుడు నిజమే, అది కొంతమందికి ఉంది, నేను చూస్తున్నాను. బట్ అయితే అది తెలుసుకున్నందువల్ల ఉపయోగం ఏంది? ఒకటి, దానివల్ల మన జీవితంలో డౌన్ఫాల్ అవుతున్నాం అనుకోండి, నేమ్ అండ్ ఫేమ్ చెడిపోతుంది అనుకోండి, దాన్ని మనకు తెలుస్తుంది కదా. ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పినంత మాత్రం మీ చార్ట్లో అలా ఉందనుకోండి, అది మీకే తెలుస్తుంది డెఫినెట్గా మీరు అలా ఉన్నారా లేదా అనేది. లేదండి నేను అలా లేదు అనే పాయింటే లేదనుకోండి, ఎందుకంటే గ్రహాల అబద్ధాలు చెప్పే పరిస్థితి కాదు. ఏదో ఒకటి, ఇప్పుడు రాహు ఒకవేళ పంచమాధిపతి నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు దాని యొక్క నెగిటివ్ రిజల్ట్ పోయినట్టే లెక్క. సో ఏదో ఒక కోణంలో మీరు సేవ్ అయిన ఉంటారు. అదర్వైజ్ మీరు ఏ చార్ట్ అయినా తీసుకోండి, ఈ లక్షణాలు ఉండనే ఉంటాయి. సో కేతు ఉన్నాడు అనుకోండి, డెఫినెట్గా దాని మీద ఇంట్రెస్ట్, ఆ ఏ భావంలో ఉంటాడు కేతువు, ఆ భావం యొక్క విషయాల్లో అంటే ఎక్స్ప్రెస్ చేయడంలో చాలా వరకు లేట్ చేస్తాడు, నిదానం. పెళ్ళి కుదరడమే లేటు పెళ్ళి అయిందనుకోండి, అది చాలా లేటుగా అవుతుంది, కష్టాలు పడి. ఒకవేళ అయ్యింది అని అంటే, తొందరగా అయిందంటే గురువు యొక్క దృష్టి ఉంటేనే తప్ప. లేదు డాక్టరో లేకపోతే ఏదైనా సేవా రంగంలో ఉన్న వ్యక్తినో చేసుకున్నందువల్ల, లేదా దైవభక్తి విషయంలో బాగా స్ట్రిక్ట్గా ఉన్న అమ్మాయిని చేసుకున్నప్పుడు మీ యొక్క పెళ్ళి నిలబడుతుంది. అదర్వైజ్ ఆమెకి ఏదో ఒక ఆరోగ్య విషయంలో కానీ, లేకపోతే సంథింగ్ మెంటల్ ప్రాబ్లమ్స్ కానీ ఏదో ఒకటి ఉండనే ఉంటాయి కేతు వల్ల. అందువల్ల మీకు ఇంట్రెస్ట్ ఉండదు సహజంగా ఈ వివాహ జీవితం పట్ల. ఇది నేను అబ్జర్వేషన్లో గమనించింది. సో ఈ యొక్క వివిధ గ్రహాలు అంటే ఈ నవగ్రహాలు ఈ 7వ భావంలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలను మనం చూడొచ్చు, వాటిల్ని మనం రెమెడీస్గా తీసుకోకుండా, అంటే జనరల్గా ఏంటంటే ఇలాంటి ఛాయలు ఉన్న, ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారన్నప్పుడు మీరు ముందరగానే దానికి ప్రిపేర్ అయిపోవాలి. తర్వాత దీన్ని అసలు నీకు నిజంగా పెళ్ళి అవసరమా? కొంతమంది ఈ మధ్యకాలంలో బాగా జ్యోతిష్యం ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత నా మ్యారిటల్ లైఫ్ అంటే 7th హౌస్ బాగా చెడిపోయింది, భావం చెడిపోయింది, భావాధిపతి చెడిపోయాడు, కారకుడు చెడిపోయాడు, సో ఐఎమ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు మ్యారీ ఎనీబడి అనేసి కొంతమంది మాట్లాడుతున్నారు. అఫ్కోర్స్ అది మీ ఇష్టం, మీ చాయిస్. బట్ అది ఇంకొకటి, ఈ ధర్మం నిలబడాలన్నా కూడా ఈ భూమి మీద ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కొంతమంది మాట్లాడతారు ఎట్లంటే, సప్తమం అనేది లేకపోతే ఈ సృష్టి అనేది జరగదు జనరల్గా. సో కుజశుక్రుడు ఇప్పుడు మారక స్థానం అని కూడా అంటారు కదా 7వ భావాన్ని. ఎందుకని అంటారు? మామూలుగా జాతక చక్రంలో ఆయుష్ స్థానం అనేది అష్టమం అవుతుంది. సో లాసెస్ ప్లేస్ వచ్చి 12వ భావం అవుతుంది. సో ఈ అష్టమానికి 12వ భావం ఏదవుతుంది? 7వ ఇల్లు అవుతుంది. సో మీ ఆయుష్ని హరించే ప్లేసు, లాస్ చేసే ప్లేస్ కాబట్టి ఇది ఒక రకంగా మారక ప్లేస్ అన్నారు. సో మీ సెక్సువల్ ఎనర్జీ కూడా ఎక్కువగా డిస్ప్యూట్ ఇదయ్యేది కూడా ఇక్కడే కాబట్టి, సో మీ యొక్క ఆయుష్ తగ్గుతుంది డెఫినెట్గా. ఇంకొకటి అష్టమం అంటే తృతీయం అవుతుంది. అంటే భావ దృష్ట్యా చెప్పాను కదా, ఈ ఆయుష్ని ఇంకా కన్సిడర్ చేయాలంటే హైయెస్ట్గా 3rd హౌస్ అని చెప్తారు. ఈ 3rd హౌస్ కానీ వీక్ అయిందన్నా కూడా ఆయుష్కి కొంచెం ఇబ్బందే. ఈ 3rd హౌస్ నుంచి లాసెస్ అంటే లాస్ట్ ప్లేస్లో ఎవరుంది? 2nd భావం ఉంది, అది 2వ ఇల్లు అవుతుంది. అంటే 3వ ఇంటి నుంచి 12వ భావం 2వ ఇల్లు అవుతుంది. దానివల్ల 2వ భావాన్ని కూడా మారక స్థానం కిందకి తీసుకున్నారు. సో ఎటు చూసినా కూడా ఇటు రకంగా ఒక రకమైతే 2వ ఇంట్లో ఎక్కువగా మనం బాగా అతిగా తిన్నందువల్ల కూడా అనారోగ్యాలు వస్తాయి. సో ఎక్కువగా సెక్సువల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అయినందువల్ల కూడా మీకు ఆయుష్ అనేది క్షీణం అవుతుంది. సో ఇట్లా కూడా వాళ్ళు చెప్తారు. సో ఎన్ని రకాలుగా చూసినా ఈ 7th హౌస్ అనేది మాత్రం ఈ భూమి మీద హయ్యెస్ట్ సుఖాన్ని ఇచ్చే ఒక హౌస్. ఏంది? ఈ సెక్సువల్ మ్యాటర్స్లో. అందుకనే చాలామంది కలియుగంలో ఈ 7th హౌస్ బాగున్న వాళ్ళందరూ కూడా చాలామంది బాగా మంచి లగ్జరీస్ అనుభవిస్తుంటారు, నో డౌట్ అది. లేదండి ఇది కలియుగం కాదు, నేను ఆ కృతయుగం త్రేతాయుగం సంబంధించిన వ్యక్తినండి, నేను పెద్ద పట్టించుకోనంటే అది దిస్ ఈజ్ అప్ టు యూ. మీకు అసలు 7th హౌస్తో పనే లేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది ఈ 7th హౌస్ ఏ హౌస్ కూడా దేనికి అదే ప్రాధాన్యత. ఏ హౌస్ అయినా అది కూడా ఏది అతిగా ఉండకూడదు, ఏది డౌన్గా ఉండకూడదు, న్యూట్రల్లోనే ఉండాలి. ఆ భావాన్ని అర్థం చేసుకుంటే దానికి తగ్గట్టు మనం బిహేవ్ చేయాలి. సో మన యొక్క అవగాహన శక్తిని పెంచుకున్నందువల్ల చాలా బాగా లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఈ జ్యోతిష్యం అనేది అంత గొప్ప విషయం.
సరేనండి, ఇప్పటికీ వీడియో లెంత్ ఎక్కువైంది. కోర్స్ సెకండ్ వీడియోలో సప్తమాధిపతి వివిధ భావాల్లో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడనేది వివరిస్తాను. ఓకేనండి, నమస్తే, మీ రాజేష్.